పెద్దమ్మ ఏంది చెప్పు ఇదంతా చూస్తున్నావు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడన్నా వస్తుందని అనుకున్నావా? అనుకోలేము మేము ఇంతవరకు అనుకోలేదు మేడం. ఈ ఇప్పుడైతే వచ్చింది. మేము మనమొచ్చిన సంది అయితే మాకేది లేదు. మాకు ఇప్పుడు జరుగుతున్నది. ఎట్లా చేయాలి ఏం చేయాలి ఆయనకు ఇంకా కనికిరం వస్తలేదు. 16 రోజులు ఈడ తపస్సు పడబట్టి 16 రోజుల నుంచి మీ ఎమ్మెల్యే ఏమైనా వచ్చిండు? రాలేడు సారు, రాలేడు మేడము, ఎవ్వరు రాలేరు. మాకేది ఇస్తనే లేరు. మేము పరిగిలో పోయి రోడ్డు మీద పడి చచ్చినా కానీ మాకేమి సమాధానం చెప్పలేడు. ఆడోళ్ళం మగపిల్లలం అంతా పోయినాం. ఏమి ఇవ్వరు. ఆ పోలీసులు వచ్చి మా సార్ను పట్టుకొని పోయిండ్రు. దాంట్లో జీపులు వేసిండ్రు. మేము పండుకున్నాం, ఇట్లా అడ్డం పండుకున్నాం. అట్లా కూడా మాకేం సమాధానం ఇవ్వలేడు. ఒక్క ముచ్చట చెప్తలేడు. ఇన్ని రోజులు అవుతున్నది. మేము ఎట్లా బతకాలి? మా భూములు మేము దవ్వుకుంటాము, మా రెక్కలు ఇరగొట్టుకుంటాము, మేము బతుకుతాము. మరి మీరు ఇవ్వకపోతే జైల్లో పెడతామని పెట్టండి మేడం, పెట్టండి, పోతాం. పెట్టని పోతాం, జైల్లో పోయి కూర్చుంటాం. ఏమన్నా పోసి ఆయనని వచ్చి ఏమన్నా పోసి చంపిపోయి అట్లా కూడా పరిస్థితి. మేము అనుకుంటున్నాము చంపిపోయినా సరే మేము మా భూములు మాత్రం విడవం. పైసలు బాగా ఇస్తామంట. పైసలు వద్దే వద్దు మాకు. ఈ భూమే దోవుకుంటాము, బతుకుతాం. మాకు పైసలు వద్దు. మేము రెక్కలు ఇరగొట్టుకుంటాం, బతుకుతాం. మా పిల్లలు చిన్నగా ఉన్నారు. మాది అంతే అయిపోయింది. మాది బతుకు అయిపోయింది. ఎంటకయింది. నాకు చిన్న మనమలు ఉన్నారు, మనమరాలు ఉన్నది. నా పిల్లలు ఎట్లా బతుకుతారు? మా అత్త మామ మా తాత మున్ని తాతలు సంపాదించిన భూమి ఉన్నది. మేము ఆ రెక్కలు ఇరగొట్టుకొని ఇదివరకు దాకా సంపాదించుకున్నాం. మేము అప్పు చేసుకోకుండా మా భూమి మీద మేము బతికినాం. ఇప్పుడు భూమి ఇవ్వం మేడం. మేము అంటే పంటారు కదా, ఎందుకు మీ భూమిలో ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు 2500 ఇస్తున్నామంటారు. ఇవన్నీ మాకేది లేదు. మాకేది ఇస్తలేడు ఇంతవరకు. అయ్యో ఈ ముఖ్యమంత్రి కేరళకు పోయి చెప్తుండే మేము అన్ని ఇస్తున్నామని చెప్పి. ఇంతవరకు ఏం లేదు మేడం, ఏం లేదు. పింఛన్ లేదు, ఏది లేదు, గ్యాస్ లేదు. నెలకు ఇది 2500 వేస్తా అన్నాడు. ఏది లేవు మేడం. ఎన్నో మోసం లేకపోగా భూములు లాక్కుంటున్నాడు. ఇప్పుడు భూమి కొరకు వచ్చిండు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 3 ఎకరాలు పోతున్నది మేడం. 3 ఎకరాలు పోతున్నది. 3 ఎకరాలు పోతే ₹1 కోటి వస్తాయి. మాకు వద్దు మేడం. మా పిల్లలను రెక్కలు ఇరగొట్టుకొని మేము కోడి పైసలు ఇస్తాము మీకు. అందరికంటే మంచిగా పైసలు ఇస్తాము, ఇంకెక్కువ అని చెప్పి అవసరం లేదు మేడం. మేము స్టార్ట్ చేసినాం. మాకు ఎప్పుడైతే ఈ కారిడార్ నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి పోలీసు వాళ్ళు మా వెంటనే ఉన్నారు. మా ఇంటనే ఉన్నారు మేడం. మేము నిరసన వ్యక్తం చేయడానికి, మేము అభ్యంతర పత్రం ఇవ్వడానికి కూడా మేము ర్యాలీగా పోయినాం. ఎందుకంటే ఐకమత్యంతో పోవాలి. మా ఊరు ఎప్పుడైనా కానీ పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా ఉంటుంది. కాబట్టి అందరం కలిసి ఐకమత్యంగా పరిగిలో ర్యాలీ చేయడానికి పోతే మా గ్రామ సర్పంచ్ని ఇంకిద్దరు ముగ్గురు పెద్ద మనుషులను కూడా వాళ్ళ జీప్లు ఎక్కించినా కూడా మేము మహిళలము వెనుక ఆడలేము, భయపడలేము. కొట్టుండి. రేపు ఒక మాట ఏమంటారు తెలుసా? వినురు, నేను చెప్తా. ఏమంటారంటే వీళ్ళందరూ నిజమైన రైతులు కావు, వీళ్ళకి అక్కడ భూములు లేవు అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా బదనాం చేస్తారంటే ఆ రైతులు ఇయ్యనీకు ఉన్నారు కానీ మధ్యవర్తులు చెడగొడుతున్నారు అని అంటారు. దానికి సమాధానం ఈ మాట అంటారు ఖచ్చితంగా. ఇవన్నీ రైతులు ఎవరు మేడం? ఇచ్చే రైతులు ఎవరైనా చూపించమనండి ఫస్ట్. ఇచ్చే రైతులు ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరే అడగండి. ఇక్కడ ఎవరైనా ఒక రైతు మీరు మాకు తెలియకుండా మీరు ఎవరైనా వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరైనా పిలిపించుకొని అడగండి మేడం. ఎవరైనా ఇస్తారేమో అడగండి. వాళ్ళు ఇస్తామంటే మేము ఈయన కూర్చొని విడిచిపెడతాం. మరే కాదు మీ ఊరికే గొప్ప పేరు వస్తుంది కదా, మీకు ఉద్యోగాలు వస్తాయి కదా, మీ పిల్లలకే కదా. మా ఊరు గొప్ప పేరు వస్తుంది మేడం. మా ఊరు లేకుండా అయిపోయినాక మా గొప్ప పేరు మాకెందుకు? మా ఊరే లేకుండా పోతుంది. మాకు ఇంకా గొప్ప పేరు ఎవరికి వస్తుంది? మీకు భూములకు పైసలు ఇస్తారు, రేపు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు. ఎన్ని ఇస్తారు మేడం? ఎన్ని ఇస్తారు? 20 లక్షలు ఎన్ని ఇస్తారు? ఎకరానికి 20-30 లక్షలు ఇస్తారే. మాగా 20-30 లక్షలు ఎన్ని రోజులు బతుకుతాం మేము? ఎన్ని రోజులు బతుకుతాం? ఇప్పుడు మా తాతల భూమి మేము ఇంతవరకు 3 తరాలు 4 తరాలు గడుస్తుంది. ఆ భూమి నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేము పైసలు తీసుకొని మేము తినిపోయినాక మా తాతల తరం ఏమైనా పేరు నిలబడుతుందా? మాకేమైనా గొప్ప ఉంటుందా? మాకేమైనా కిరీటం పెడతారా? ఇది ఈ ప్రతిపాదన ఇప్పుడేనా అమ్మ? గతంలో ఎప్పుడన్నా మీరు చూసిరా? మీ భూములు తీసుకుంటామని ఎవరన్నా ఇప్పుడే రాలేదు.
ఎవరు రాలేరు రాలేరు. మా ఊరికి అసలు పెట్టలేరు మేడం. ఇదే ఫస్ట్ టైం మా దగ్గర సప్తముఖ లొంకాంజనేయ స్వామి ఉన్నాడు. ఆ స్వామి అనుగ్రహం వల్ల మేము ఎప్పుడు కానీ ఏది ఎదుర్కోలేము. మేము ఏమనుకుంటున్నాం అంటే ఎన్ని ఊర్లకి ఏ ప్రాబ్లం వచ్చినా మా ఊరు గడ్డ మీద ఉంది, మా ఊరికి ఏ ప్రాబ్లం రాదు, మేము ఎట్లయినా సరే బతుకుతాం అనే ఆలోచన ఉండే మేడం. ఇదేందో రాజుల పాలన, ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన వచ్చి పడి మేము ఆయనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు రాక్షసుల లెక్క మా మీద పడ్డాడు. భయం అవుతుందా అమ్మ? రాత్రి పగలు నిజంగా కాదు, మా భూములు ఏందని పండుకుంటే మీకు భయం అవుతుందా? భయం అవుతుంది మేడం. మాకైతే అసలు అన్నం తినబుద్ధి అయితే లేదు, నీళ్లు తాగబుద్ధి అయితే లేదు. అసలు చాలా ఇబ్బంది. 15వ రోజు మేము మాకు నిరసన తెలపడానికి వచ్చిన కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసిన తర్వాత మాకు చాలా భయం అనిపించింది. కానీ భయం అనిపించినా కూడా సాయంత్రం వరకు అట్లనే కూర్చున్నాం. వాళ్ళని వేచి చూసినాం, ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వస్తారు. కొంతమంది తప్పించుకొని వచ్చిర్రు. ఎందుకు? మాకు ధైర్యం చెప్పడానికే కదా. కొంతమందికి అంటే పార్టీలకు అతీతంగా వస్తున్నారు వాళ్ళు, పార్టీ పరంగా అనకుండా మాకు రైతుల పరంగా మేము కూడా రైతులమే, రైతు బిడ్డలమే కాబట్టి మీకు ఎప్పటికైనా మా సహకారం ఉంటుందా అని చెప్పి వాళ్ళు ఒకరొకరు వచ్చి మాకు ధైర్యం చెప్పడం వల్ల మాకు ఇంకా ధైర్యం ఎక్కువైంది మేడం. ఇప్పుడు ఏడవం ఇక, ఏడ్చినాం, ఇన్ని రోజులు భయపడ్డాము, ఏడ్చినాం, కానీ ఇప్పుడు ఏడవం ఇక. కాదు, ఏ రకంగా ముందుకు పోతారు? ఎందుకంటే వాళ్ళు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, భూములు తీసుకుంటాము, మీకు ఉద్యోగం, మీ పిల్లలకు మీకంటే పక్కన పెట్టా మీకు పని దొరుకుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని మాట్లాడుతుంటారు కదా. నాకు ఉద్యోగం వద్దు, భూమే కావాలి. ఉద్యోగం వద్దు, ఏదొద్దు, మా దంగకు వేరే పని చేసుకొని రాదు. కలుసుడు, కత్తి తీసుడు, ఈ పని తక్కువ వేరే పనే రాదు. నేను వికలాంగురాన్ని, నాకున్నదే ఒక చెయ్యి, నా కొడుకు చిన్న ఉన్నాడు, నాకున్నది ఎకరా భూమి కావాలి. మాకు ఇంకేదొద్దు, మా భూమి అయితే ఇయ్యం.